హలో ఫ్రెండ్స్, ఈరోజు కొన్ని ఫ్లవర్స్ విప్పిని కోసేస్తున్నాను. మందారం ఫ్లవర్ ఆరెంజ్ కలర్ విప్పింది. మందారం ఫ్లవర్స్ బాగా వస్తున్నాయి. ఫ్లవర్స్ అవ్వగానే నేను ఎప్పుడు ట్రిమ్మింగ్ చేస్తూ ఉంటాను కొమ్మలు. మళ్ళీ కొత్త మొగ్గలు వస్తూ ఉంటాయి. కొన్ని ఇక్కడ ఫ్లవర్స్కి వస్తున్నాను, కాస్మోస్ ఫ్లవర్స్. ఇవి అయితే డైలీ చాలా ఫ్లవర్స్ విప్పుతున్నాయి, చాలా వస్తున్నాయి. ఇక్కడ ఫ్లవర్ ఇప్పింది, మందారం ఫ్లవర్ కోసేసాను. ఆరెంజ్ ఇంకా పెద్ద ఫ్లవర్ అయింది, నేను ఎర్లీగా కోసేసాను. రోజ్ ఫ్లవర్ కటింగ్ చేసినాక మళ్ళీ వచ్చినాయి. ఈరోజు కొన్ని పారిజాతం ఫ్లవర్స్ వచ్చినాయి. ఇక్కడ కొన్ని పారిజాతం ఫ్లవర్స్ పడినాయి. ఈ ఫ్లవర్స్ కింద పడిన ఫ్లవర్సే తీసుకోవాలి. వేరే ఏ ఫ్లవర్స్ కింద పడినవి పూజకి పనికిరావు, పెట్టుకోరు. కానీ ఈ ఫ్లవర్స్ మట్టికి కింద పడిన ఫ్లవర్సే తీసుకుని ఇలా కొన్ని మట్టిగా ఉంటే వాటర్లో వేసి కడిగేస్తాను. కొన్ని వైట్ ఫ్లవర్స్కి వస్తున్నాను. ఈరోజు కొన్ని వైట్ ఫ్లవర్స్ విప్పినాయి. ఇంకా పెద్ద ఫ్లవర్స్ అవుతాయి. చెట్టుకే వదిలేస్తే 2-3 డేస్ అయినా కానీ చాలా పెద్దగా ఉంటాయి, వడిలిపోకుండా ఉంటాయి. చెట్టుకే ఉంచితే వీటిల్లో ముద్ద ఫ్లవర్స్ కూడా ఉంటాయి. ఈ ఒంటి రెక్క వీటిలో ముద్దవి కూడా ఉన్నాయి. ఒకరోజు పెట్టాను, నేను చూపించాను వీడియోలో. ముద్ద ఫ్లవర్స్ చాలా బాగుంటాయి, రోజ్ ఫ్లవర్ లాగా. వీటిలో చాలా వెరైటీస్ ఉన్నాయి. ఫుల్గా వర్షం కురుస్తూనే ఉంది, ఫుల్గా పడింది. ఇంకా 2-3 డేస్ మొక్కలకు అస్సలు వాటర్ కూడా పోయక్కర్లేదు, అంత బాగా పడింది. వర్షాలు బాగా పడుతున్నాయి ఇప్పుడు. ఇంక ఈరోజు సన్ కూడా రాదు. ఈ వర్షం పడినప్పుడు ఈ వాటర్ ఇందులోన్నా ఏదన్నా వేస్ట్ టబ్ పట్టేసుకుని ఆ వాటర్ని ఎండ టైంలో మొక్కలకి వాటర్ ఇవ్వాల్సిన టైంలో అవి పోస్తూ ఉంటే మొక్కలు చాలా బాగా వస్తాయి. ఫ్లవర్స్ అయినా సరే, ఆకుకూరలకైనా, వెజిటేబుల్స్కైనా సరే. వర్షం వాటర్కి ఎక్కువగా చిగుళ్ళు వస్తాయి, కొమ్మలు ఎక్కువ వచ్చేస్తాయి. తీపి వాటరు, వర్షం వాటరు చాలా మంచిది. ఏదైనా డ్రమ్ ఉన్నా సరే వర్షం పడినప్పుడు పెట్టేసి పట్టుకుని పోసుకుంటే ఆ వాటర్కి మొక్కలు చాలా బాగా వస్తున్నాయి. మందారం ఫ్లవరు ఎల్లో, వైట్, ఆరెంజ్, మిర్చి మందారం ఇవి చాలా బాగా వస్తున్నాయి. చిన్న చిన్న మొక్కలు కొనుక్కొచ్చి పెట్టాను. ఆరెంజ్ అయితే ఎక్కువ వస్తున్నాయి. కాస్మోస్ ఫ్లవర్స్ ఈ చిన్న మొక్కే ఫ్లవర్స్ వస్తున్నాయి, పింక్ ఫ్లవర్స్. కొన్ని ఫ్లవర్స్ కోసాను. పారిజాతం ఫ్లవర్స్ ఒకరోజు పారిజాతం ఫ్లవర్స్ చాలా వస్తున్నాయి. ఒకరోజు ఒక కొమ్మకే వస్తున్నాయి. కార్తీక మాసం నుంచి ఇంకా వస్తూనే ఉన్నాయి. ఈ ఫ్లవర్స్ కూడా కోస్తున్నాను. కొన్ని సీడ్స్కి కొన్ని ఉంచాను ఆల్రెడీ, కొన్ని సీడ్స్ రెడీ అవుతున్నాయి. ఇంకొన్ని కోస్తున్నాను. గన్నేరు ఫ్లవర్స్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు. సీడ్ నుంచి వస్తే అలా లేట్గా వస్తాయి ఫ్లవర్స్. అదే కొమ్మలు అయితే త్వరగా వచ్చేస్తాయి. పత్తి ప్లాంటు, కాటన్ ప్లాంటు ఇలా ఫ్లవర్స్ వస్తాయి. ఒక ఫ్లవర్ ఉంది ఇక్కడ లైట్ కలర్లో. ఇక్కడ ఒక ఫ్లవర్ ఇప్పింది. ఇలా ఫ్లవర్స్ వచ్చి కాటన్ సీడ్ పెడితే చాలు, ఆ ఫ్లవర్ నుంచి ఇలా కాయలు రెడీ అవుతాయి. ఒకటే ప్లాంటు ఫుల్గా వచ్చేసినాయి కాయలు. చాలా కాటన్ వస్తుంది. బాగా కాయ ఎండిపోయినాక ఓపెన్ అయిపోతాయి. వర్షానికి కొత్తిమీర అంతా పడిపోయింది. వర్షం బాగా పడింది. ఇక్కడ డైరెక్ట్గా పడదు, అయినా కానీ 2 డేస్ పోయక్కర్లేదు, అంత బాగా పడింది. ఈ జినియా ఫ్లవర్స్ కలర్ చేంజ్ అయినాయి. ఇంకా అలా చేంజ్ అయ్యి కలరు రెక్కలన్నీ రాలిపోతూ ఉంటాయి. బ్లాక్గా సీడ్స్ రెడీ అయిపోతాయి. ఇక మొత్తం అవి కలెక్ట్ చేసుకుని మళ్ళీ నారు పోసేస్తాను. ఈరోజు కొన్ని బెండగింజలు పెడుతున్నాను. ఇందులో పాలకూర సీడ్స్ వేశాను. బెండగింజలు కూడా కొన్ని పెట్టేస్తున్నాను. అన్నీ రావు పెట్టిన వరకు.
కొన్నన్నా వస్తాయి. లాస్ట్ ఇయర్ చాలా కోసాను, బెండకాయలు బాగా వచ్చినాయి. టెర్రస్ పైన పెట్టాను ఇంకా ఎక్కువగా. చిన్న చిన్న వేస్ట్ డబ్బాల్లో కూడా బెండకాయలు చాలా బాగా వచ్చినాయి. లాస్ట్ ఇయర్ ఎక్కువగా కిచెన్ వేస్ట్లో పెట్టాను. కొంచెం కిచెన్ వేస్ట్ మట్టి అలా వేసేసి 1 మంత్ పక్కన పెట్టేసి అందులో పెట్టేశాను నేను సీడ్స్. బాగా వచ్చినాయి అసలు కొంచెం మట్టిలోనే. ఈ ఇయర్ ఎక్కువగా కిచెన్ వేస్ట్ ఉంచలేదు నేను, పురుగులు వస్తున్నాయని. ఎండ టైంలో కిచెన్ వేస్ట్గా పడేయను. ఇక్కడ కొన్ని పెడుతున్నా బెండకాయ సీడ్స్. ఎండ టైంలోనే ఎండబెడతాను, ఇప్పుడు వేయను నేను కిచెన్ వేస్ట్, పురుగులు వచ్చేస్తూ ఉంటాయి. ఎండకి బాగా ఎండబెట్టి నలిపితే ఇట్లా పొడి అయ్యే వరకు బాగా ఎండబెడతాను. అప్పుడు రెడీ చేస్తాను కిచెన్ వేస్ట్. కింద మట్టిలోనే ఒక చిన్న గుంట తీసి అందులో వేసేస్తాను. రెడీ అయినాక తీసేస్తాను. ఇందులో కూడా ఒకటి పెడుతున్నాను. చిన్న చిన్న దానిలో కూడా వస్తాయి. మట్టిలో కూడా కొన్ని పెట్టేస్తాను. మట్టిలో అయితే ఇంకా బాగా వస్తాయి. 1 మొక్క 2 మొక్కలు